గ్రౌండ్ లెవెల్లో అధికార పార్టీ కేడర్ హ్యాపీగా లేదా? పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసినా ఆ గుర్తింపు రావటం లేదా? 10 ఏళ్లు కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిన ఆ ఫలాలు మాత్రం కింది స్థాయిలో అందటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంతకీ పార్టీ కేడర్ ఎందుకు అసంతృప్తిగా ఉంది? గ్రౌండ్ లెవెల్లో అసలు పార్టీ పరిస్థితి ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన హస్తం పార్టీ చెప్పుకోలేకపోయింది. దీంతో 10 ఏళ్లు తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది. అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించింది. మూడవసారి సైతం బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారనే వార్తలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం గ్రామ కార్యకర్త నుండి మొదలుకుని రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి కష్టపడి పనిచేశారు. 10 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డారు. చివరికి 2023 డిసెంబర్లో గోల్ రీచ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా అనుకున్న స్థాయిలో కార్యకర్తలకు పదవులు కల్పించడంలో విఫలమైందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. నాయకుడు గెలవడానికి, పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కార్యకర్తల కృషి మరువలేనిది. కానీ పదవులు ఇవ్వడంలో మాత్రం కార్యకర్తలు నేతలకు గుర్తు రావడం లేదా అంటూ రాష్ట్ర నాయకత్వాన్ని గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల గెలుపులో, గ్రామ స్థాయిలో సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఇలా ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం గ్రామ స్థాయిలో పనిచేసిన వారికి మాత్రం పదవులు రాలేదు. ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో పనిచేసిన వారు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం, కానీ మనకు ఎలాంటి పదవులు రాలేదని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు, ముఖ్య నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చిన తీవ్ర నిరాశలో ఉన్నారట. పేరుకే అధికారంలో ఉన్నాం, కానీ ఒక్క పని కూడా కావడం లేదని, అనుకున్న స్థాయిలో గ్రామాలకు నిధులు కేటాయించుకోలేకపోతున్నామని, ఒక్కవేళ కేటాయించిన పనులకు సకాలంలో నిధులు విడుదల కావడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చిన నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల కంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని, కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదనే నారాజులో కార్యకర్తలు, నేతలు ఉన్నారట. దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఎక్కడా ఉండదు. దాంతో ఎక్కువ గ్రూపులు ఉండడంతో ఒకరికి అవకాశం వచ్చి మిగతా వారికి అవకాశాలు రాకపోవడంతో మిగతా వారు తీవ్ర నిరాశలో ఉంటారు. ఎమ్మెల్యేలుగా తమ నాయకులను గెలిపించుకున్నాము, కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలున్నాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరన్నర అవుతున్నా కింది స్థాయిలో అధికారులు ఎవరూ తమ మాట వినడం లేదని వాపోతున్నారట కార్యకర్తలు. అయితే ప్రభుత్వంలో ఉన్న పదవులు ఇవ్వడం లేదు. అలాగే పార్టీ పదవులు ఎప్పుడు వస్తాయో తెలియదు. కనీసం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరి కాంగ్రెస్ కార్యకర్తల నారాజుని పార్టీ ఎప్పుడు గుర్తిస్తుందో, ఎలా వారిని హ్యాపీ చేస్తుందో చూడాలి మరి.